ద ఇండియా స్టోరీ. కాజల్ అగర్వాల్ మూవీ చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇప్పుడు హీరో వాళ్ళ 7 ఇయర్స్ పాప చనిపోతారు. చనిపోయిన తర్వాత తన చావుకి కారణం గవర్నమెంట్ వాళ్ళు అండ్ ఫార్మర్స్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసు వేయడానికి బయలుదేరతారు. అండ్ ఎవరు కేసు తీసుకోరు. ఆ కేసు కాజల్ అగర్వాల్ గారు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం దక్కిందా లేదా అనేది మూవీ సింప్లీ. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా మాట్లాడుతుంది. కాజల్ అగర్వాల్ గారి చాలా ఇయర్స్ తర్వాత వస్తున్న మూవీ ఇది. అంటే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయ్యారు. చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ లో కాజల్ అగర్వాల్ గారేనా అని అనిపించాకు, కానీ రెస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అయితే పీక్, చాలా బాగా చేశారు అసలు. అంటే ఇంత గ్యాప్ వచ్చినా కూడా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మంచి పర్ఫార్మెన్స్. ఆ తర్వాత శ్రేయస్ అని చెప్పేసి హీరో గారు అయితే హీ జస్ట్ లీవ్డ్ ఇన్ దట్ రోల్ అని చెప్తా. చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ లో వాళ్ళ డాటర్ తో సీన్స్ అయితే చాలా బాగున్నాయి. డాటర్ పేరు తెలియదు కానీ ఆ పాప కూడా 7 ఇయర్స్ కి ఆ లెవెల్ యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్. చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు అంతా ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో డెప్త్ గా హాస్పిటల్ సీన్స్, ఎందుకు చనిపోయింది అని, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ అని చూపిస్తున్నప్పుడు అయితే నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇంత చూపించాల్సిన అవసరం లేదు కదా అని కూడా అనిపించింది. కొంచెం షార్ట్ చేసి ఉంటే బాగుంటుండే మూవీ. ఈ మూవీ ప్రజెంట్ బయట జరిగే సిచ్యువేషన్స్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ చాలా మంది దీనికి రిలేట్ అవుతారు. రిలేటెడ్ టు పెస్టిసైడ్స్ అండ్ ఫుడ్, మిల్క్, డైరీ ప్రొడక్ట్ అండ్ హైబ్రిడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని అంటారు కదా. ఆర్గానిక్ కాదు, హైబ్రిడ్ ప్రొడక్ట్స్, హైబ్రిడ్ వెజిటేబుల్స్, ఇలాంటి వాటికి చాలా వాటికి రిలేట్ అవుతారన్నమాట ఈ మూవీ చూస్తున్నంతసేపు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇది మనం డైలీ లైఫ్లో తీసుకునే థింగ్స్ అన్ని అవి ఒరిజినలేనా అన్న థాట్ వస్తుంది. అంత ఎక్స్పోజ్ చేశారన్నమాట. ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంతా చూపించారు. నాకు ఈ మూవీ కైండ్ ఆఫ్ ఇది బాగుందా బాగాలేదా అని చెప్పడం కంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను నేను. అండ్ ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అని అంటే ఇట్ వాస్ ఎ గుడ్ ఫిల్మ్. బట్ ఈ మూవీ థియేటర్స్లో కష్టం అనుకుంటాం. ఎందుకంటే బయట ఒడిస్సీ లాంటి పెద్ద పెద్ద సినిమాలు రన్ అవుతున్నప్పుడు ఇలాంటి చిన్న డాక్యుమెంటరీ టైప్ ఫిల్మ్ని మన ఆడియన్స్ చూస్తారు అనేది చాలా తక్కువ. అండ్ మోస్ట్లీ కాజల్ అగర్వాల్ గారి ఫ్యాన్స్ అయితే వెళ్ళి చూడొచ్చేమో మేబీ, ఎందుకంటే తన మూవీ చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. నేను అందుకే వెళ్ళాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఒకరి కోసం వెళ్తే ఒకరు కనెక్ట్ అయినట్టు, హీరోయిన్ కోసం వెళ్తే సినిమా కనెక్ట్ హానెస్ట్. అండ్ నాకైతే ఇట్ వాస్ ఓకే అనిపించింది. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టు. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ. బాయ్.